మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. కంపెనీ నేమ్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ వచ్చేసి పవర్ గ్రిడ్ రిక్రూట్మెంట్ 2020 ఫర్ అప్రెంటిస్షిప్ పోస్ట్ పడ్డాయి. లాస్ట్ డేట్ 23rd July. బట్ సివిల్ అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి మాత్రం వచ్చేసి 5th July లాస్ట్ డేట్. సో July 5th లాస్ట్ డేట్ సివిల్ అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి. సో ఇప్పుడు చూద్దాము. సో ఇది పవర్ గ్రిడ్ వెబ్సైట్ ఫ్రెండ్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మనకి ఇందులో జోన్స్ వైజ్గా జాబ్స్ పడ్డాయి. సో ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ చూస్తే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, డిప్లొమా ఇన్ సివిల్ అండ్ గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్, గ్రాడ్యుయేట్ సివిల్. ఓకే, సో 4 years బీటెక్, బిఎస్సీ ఇంజనీరింగ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్. సో ఇది ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రిసోర్స్, ఎవరైతే ఎంబీఏ హెచ్ఆర్ చేశారో వాళ్ళకి 1 year డ్యూరేషన్ అప్రెంటిస్షిప్, అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్, గ్రాడ్యుయేట్ BAR BBA. సో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఏ Maharatna company under Ministry of Power, Government of India invites promising, energetic and bright people for apprenticeship for 1 year in the below trades. So guys, this is 1 year internship, 1 year apprenticeship, central government Maharatna company, that is పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. అది ఫ్రెండ్స్. ఒకసారి ఈ జోన్స్లో మన తెలంగాణని ఇక్కడ సెర్చ్ చేస్తే, తెలంగాణకి 67 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, 67 వేకెన్సీస్. గ్రాడ్యుయేట్ హ్యూమన్ రిసోర్స్, డిప్లొమా, ITI, అప్రెంటిస్షిప్. సో క్వాలిఫికేషన్ BE, బీటెక్, MBA, BA, BBA, డిప్లొమా, ITI, వీళ్ళకి 67, అన్ని డిజిగ్నేషన్ కలిపి 67 పోస్టులు ఉన్నాయి. ఫ్రెషర్స్ మాత్రమే ఎలిజిబుల్, ఎక్స్పీరియన్స్ నాట్ ఎలిజిబుల్. సో ఈ వీడియో ఎక్స్క్లూజివ్ ఫర్ ఫ్రెషర్స్, ఎవరైతే వాళ్ళ బీటెక్ డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో వాళ్ళకి ఫ్రెండ్స్. సో మీరు ఈ కంపెనీ వెబ్సైట్ ఓపెన్ చేసేసి, నేను ఈ లింక్ నా యూట్యూబ్ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఈ డిస్క్రిప్షన్ కనబడుతుంది. సో ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ చూద్దాము. సో మీరు ఆన్లైన్లో ఇది కంప్లీట్గా చదవండి ఇన్స్ట్రక్షన్స్. క్యాండిడేట్ ఓకే అండర్గో హ్యావ్ కంప్లీట్ అప్రెంటిస్షిప్ ఇన్ ఇండస్ట్రీ నీడ్ నాట్ అప్లై. ఎవరైతే ఆల్రెడీ ఇదివరకు ఇంటర్న్షిప్ చేస్తున్నారో వాళ్ళు అప్లై చేయకూడదు. ఫ్రెష్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే అయిపోతుందో వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. సో క్యాండిడేట్స్ ఆర్ అడ్వైస్ టు కీప్ దర్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, 10th క్లాస్ సర్టిఫికేట్, మార్క్ షీట్. సో ఇవన్నీ మీ దగ్గర అప్లై చేసే ముందు మీ దగ్గర ఉంచుకోవాలి. క్యాండిడేట్ షుడ్ అప్లై ఫర్ 1 trade ఓన్లీ అండ్ ఫర్ నియర్ బై లొకేషన్ ఆఫ్ హిస్ ఆర్ హర్ కరెంట్ అడ్రస్ ఓన్లీ. సో మీరు ఏదైతే ఇవి తెలంగాణ అంటే హైదరాబాద్లో ఉంది కాబట్టి నియర్ బై హైదరాబాద్ పీపుల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. Selection will be based on merit list prepared on the basis of marks obtained in qualifying examination, and there will be no examination or interview. Okay, and there will be no examination or interview. So the selection will be based on merit list prepared on the basis of marks obtained in qualifying examination. అంటే మీకు వచ్చిన పర్సంటేజ్ బట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని బహుశా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీరు చూడండి ఫ్రెండ్స్. అడ్వర్టైజ్మెంట్ చూస్తే కనుక పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఓకే, సదర్న్ రీజన్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ 1, ఓకే, ఏ Maharatna company under Minister of Power, Government of India invites promising, energetic and bright people for apprenticeship for 1 year in the following trades. గ్రాడ్యుయేట్ లెవెల్కి, ఎలక్ట్రికల్ వాళ్ళకి, సివిల్ వాళ్ళకి మాత్రమే, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి మాత్రమే. ఎలక్ట్రికల్లో 8 పోస్టులు ఉన్నాయి, సివిల్లో 5 పోస్టులు ఉన్నాయి. పర్ మంత్ శాలరీ వచ్చి 15,000. అంటే మీరు ఎవరైతే ఈ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో ఖాళీగా ఉన్నవాళ్ళు మీరు అప్లై చేసుకోండి, అప్రెంటిస్షిప్ చేయండి. సో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బి డన్ ఆన్ రిక్వైర్మెంట్ basis within the state of Telangana, Andhra Pradesh and some parts of Karnataka.
Okay, interested candidates who have passed their final year examination not before 2 years not applicable for ITI from the date of this advertisement may submit their application through career section of Power Grid website. సో ఇక్కడికెళ్ళి ఈ వెబ్సైట్‌కెళ్ళి ఓకే. ఈ వెబ్సైట్‌కెళ్ళేసి మీరు ఆల్రెడీ చూపించాను కదా! ఇక్కడికెళ్ళేసి మీరు ఇవన్నీ చదివి ఆన్‌లైన్‌లో మీరు అప్లై చేసుకోండి. ఇఫ్ నాట్ రిజిస్టర్డ్ ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ ఇది. ఓకే. అప్రెంటిస్‌షిప్ రిజిస్ట్రేషన్ లింక్. మీరు ఈ లింక్‌కి క్లిక్ చేస్తే ఓకే. సో ఎలిజిబిలిటీ చెక్, క్వెషనరీ, ఎన్రోల్మెంట్ ఫార్మ్, ప్రివ్యూ కన్ఫర్మ్. సో ఫ్రెండ్స్ మీరు ఇలా ఈ వెబ్సైట్‌లోకెళ్ళి అప్లై చేసుకోండి. ఐయామ్ ఎ స్టూడెంట్. ఐయామ్ ఎ స్టూడెంట్ వుడ్ లైక్ టు ఎంటర్ మై సపోర్ట్. మొత్తానికైతే ఈ ఆన్‌లైన్‌లో మీరు అప్లై చేయాలి ఫ్రెండ్స్. ఇదైతే అడ్వర్టైజ్‌మెంట్. ఈ అడ్వర్టైజ్‌మెంట్ నా యూట్యూబ్ లింక్‌లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో మీరు నా యూట్యూబ్ వీడియో చూసి ఈ లింక్‌ని ఇస్తాను. సో మీరు గో త్రూ అవ్వండి. లాస్ట్ డేట్ మాత్రం 5th 2 డేసే ఉంది టైము. సో ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేశారో ఈవెన్ ఎంబీఏ హెచ్ఆర్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే ఇందులో. సో ఒకసారి మీరు అడ్వర్టైజ్‌మెంట్ చేస్తే హ్యూమన్ రిసోర్స్‌కి, ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్‌కి, ఎంబీఏ హెచ్ఆర్‌కి 3 పోస్టులున్నాయి. సో ఎంబీఏ హెచ్ఆర్ చేసిన వాళ్ళు 3 పోస్టులున్నాయి కాబట్టి 15,000 సాలరీ 1 ఇయర్ అండి అప్రెంటిస్‌షిప్. సో మీకు వాల్యుబుల్ ఉంటది. సో మీకు సర్టిఫికేట్ ఎక్కడైనా వాల్యుబుల్ ఉంటది. సో తప్పకుండా అప్లై చేసుకోండి. ఇది బీటెక్ ఫ్రెషర్స్‌కి మాత్రమే. ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేశారో వాళ్ళకి మాత్రమే. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి కాదు. ఏ ఇంటర్వ్యూ లేదు. మీ బేస్డ్ ఆన్ ది మార్క్స్ బట్టి వాళ్ళు మీకిస్తారు, తీసుకుంటారు. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. నాది నల్లాస్ పాత్ ఫైండర్ యూట్యూబ్ ఛానల్. నా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.